ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఇక్కడ గమనించి మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో 4 నుంచి 10వ తేదీ వరకు రిలీజ్ చేసిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అండి ఇది. దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను క్లియర్గా. చాలా మంది అడుగుతుంటారు మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చి మ్యాక్సిమం తీసుకుంటాను. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసినది ఫైనల్ అండి. ఇంతకు మించి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. వీరు ఏమని ఇచ్చారంటే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వాళ్ళు, ఇది మెట్రలాజికల్ ఇండస్ట్రీ అండి. ఇది కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కంట్రోల్లో నడుస్తూ ఉంటుంది. ఇందులో ఆల్ ఓవర్ ఇండియాగా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవడానికి కొన్ని నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో పోస్ట్ వైజ్ ఎన్నెన్ని ఉన్నాయో ఒకసారి మీరు గమనించినట్లయితే మెకానికల్, పిక్లింగ్, ల్యాబ్ టెక్నీషియన్, ఎన్డీటీ, ఎంఎల్టీ, సివిల్, వాకింగ్ రోలరు, ఫర్నర్, అలా ఫర్నేస్ ఆపరేటర్, ఇలా ప్రతి ఒక్కరికి ఛాన్సెస్ ఇచ్చారండి. ఎస్ఓటీ ఉన్నాయి, జేఓటీ ఉన్నాయి, ఓకే, చార్జ్ ఆపరేటర్, రీఫ్యాక్టరీ మ్యాసన్ కూడా ఉన్నాయండి. పోస్ట్ వైజ్గా మీరు ఒకసారి గమనిస్తే నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎంతెంత వేజెస్ ఇస్తారు మీకు. దాదాపుగా 1వ నెంబర్ నుంచి 10వ నెంబర్ వరకు ఉన్న పోస్టులకు అన్నింటికి సంవత్సరానికి 4.7 లక్షల దాకా ఇస్తామంటున్నారు. అంటే నెలకు మీకు 39,166 రూపాయలు శాలరీ వస్తుందండి. వీటిలో కూడా రిజర్వేషన్ అనేది మెన్షన్ చేస్తారు. మెకానికల్ ఎస్టీ వారికి ఉంది, పిక్లింగ్లో అన్రిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ వారికి ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి మీరు అప్లై చేసుకోవడానికి ముందు చెక్ చేసుకోండి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారో అందులో మీకు రిజర్వేషన్ ఉందా లేదా. కేవలం ఈ రిజర్వేషన్ ఎవరికైతే ఫిల్ చేశారో వారిని మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 4/9/2021 కల్లా మీరు 35 సంవత్సరాలు మించకుండా ఉండాలి, గమనించగలరండి. ఇందులో సెకండ్ పోస్టులు అంటే జేఓటీ పోస్టులు. జేఓటీ పోస్టులు వచ్చేసి 11వ దాని నుంచి 21 వరకు ఉన్నాయి జేఓటీ పోస్టులు. వీటికి అందరికీ ఇక్కడ వేజ్ గ్రూప్ గమనిస్తే మీరు వేజ్ గ్రూప్ 2లో ఇస్తారండి. 4.3 లక్షలు వస్తుంది మీకు. అంటే మీకు నెలకు 35,833 రూపాయలు శాలరీ రూపంలో వస్తుంది. ఇందులో కూడా జేఓటీ పోస్టుల్లో కూడా మీరు గమనించుకోవచ్చు. ఫిట్టర్, కటింగ్ మెకానిక్స్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ వారికి రిజర్వ్ చేశారు. ఎలక్ట్రికల్ వచ్చేసి ఓబీసీ, అన్రిజర్వ్డ్, ఎస్సీ వారికి రిజర్వ్ చేశారు. ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. మీరు ఏ దాంట్లో ఉన్నారో వాటికి మాత్రం అప్లై చేసుకోండి. మొత్తంగా వీరికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 4/9/2021 కల్లా మీరు 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఇందులో లాస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. చార్జర్ ఆపరేటరు, రీఫ్యాక్టరీ మ్యాసన్. వీటికి 4.1 లక్ష ఇస్తున్నారండి శాలరీ. అంటే నెలకి 34,166 రూపాయలు శాలరీ వస్తుంది వీరికి. ఈ చార్జర్ ఆపరేటర్ అన్రిజర్వ్డ్ వారికి, రిఫ్రాక్టరీ మ్యాసన్ వచ్చేసి ఎకనామికల్ లివింగ్ శిక్షణ వారికి, ఓబీసీ వారికి రిజర్వ్ చేస్తారు. చార్జర్ ఆపరేటర్కి వచ్చేసి 30 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. రిఫ్రాక్టరీ మ్యాసన్కి 35 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్. ఇది సిటీసీ అంటే ఇది సిటీసీ మొత్తం 4.1 ల్యాక్ అనేది మొత్తం అండి. బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ అన్ని కలుపుకొని మీకు ఈ 4.1 అనగా మీ చార్జర్ ఆపరేటర్ అనుకోండి మీకు నెలకి 34,166 రూపాయలు అన్ని అలవెన్సెస్ అన్ని కలుపుకొని మీకు బై హ్యాండ్ వస్తుంది. రిమైనింగ్ ఇన్సెంటివ్స్ కానీ, సిపిఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ అవన్నీ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు ఎక్స్ట్రాగా వస్తాయండి. ఓకే, ఇక వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఇచ్చారంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందండి. మ్యాక్సిమం అన్ని పోస్టులకు ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నాడు. సీనియర్ ఆపరేటర్ పోస్టుకి మెకానికల్ వారికి 60% డిప్లొమాలో మెకానికల్ చేసి ఉండి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్ సీనియర్ పిక్లింగ్ వచ్చేసి 60% డిప్లొమా ఉండి 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 60% బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్కి చేసి ఉండి లేదా 60% డిప్లొమా ఇంజనీరింగ్ మెటాలజీ పైన చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ అందరికీ ఖచ్చితంగా ఉండాలి. ఇక ఎన్డీటీ ఆపరేటర్ పోస్టులకు అయితే 60% మార్క్స్ బీఎస్సీ కానీ డిప్లొమాలో ఇంజనీరింగ్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇందులో కూడా మీరు నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ అనేది ఉండాలి, సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉండాలి. అది కూడా అల్ట్రాసోనిక్ టెస్టింగ్ కానీ, పెనట్రెంట్ టెస్టింగ్లో కానీ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక దాంట్లో మీకు ఈ ఎన్డీటీ లెవెల్ 2 టెస్టింగ్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. దాంతో పాటుగా మీకు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు. 5వ పోస్టు మెట్రలోగ్రఫీ ల్యాబ్ టెక్నీషియన్ అండి. వీరికి 60% మార్క్స్ డిప్లొమా ఇంజనీరింగ్లో మెట్రాలజీలో ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. నెక్స్ట్ పోస్టు సివిల్ వారికి. సివిల్ వారు డిప్లొమా ఇంజనీరింగ్లో సివిల్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ ఉండాలి ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 7వ పోస్టు వాకింగ్ ఆర్ రోలర్ హెర్త్ ఫర్నేస్ ఆపరేటర్ అండి. 60% మార్క్స్ డిప్లొమా ఇంజనీరింగ్లో మెట్రాలజీ కానీ మెకానికల్ కానీ ఉండాలి. 4 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది అంటున్నారు. ఇందులో 8వ పోస్టు హార్ట్ లేదా కోల్డ్ లెవెలర్ ఆపరేటర్ పోస్టులు అండి. 60% మార్క్స్ డిప్లొమాలో ఉండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. 9వ పోస్టు జూనియర్ సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ అండి. గ్రాడ్యుయేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. అందులో ఎనీ గ్రాడ్యుయేషన్ అనగా బీఏ, బీకామ్, బీఎస్సీలో ఎనీ గ్రాడ్యుయేషన్, చాలా మంది బీఎస్సీ కంప్యూటర్ ఫిజిక్స్ అప్లై చేస్తుంటారు కదా, వారందరూ బీఏ, బీకామ్, బీఎస్సీలు చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా సెక్యూరిటీ ఫంక్షన్స్లో అని చెప్తున్నారు. 10వ పోస్ట్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అండి. గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కానీ, టెక్నాలజీ కానీ, మెడిసిన్ కాకోకుండా మిగిలిన గ్రాడ్యుయేషన్ అందరూ ఎక్సెప్ట్ ఈ 3 గ్రాడ్యుయేషన్ తప్పించి
మిగిలిన గ్రాడ్యుయేషన్ అందరూ అప్లై చేసుకోవచ్చు అండి ఈ పోస్టులకి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి. వీరికి ఏంటంటే పీసీ ఆపరేషన్ పైన సర్టిఫికేషన్ కోర్స్ అనేది ఉండాలి, మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారండి. వీరికి టైపింగ్ దానిపైన హయ్యర్ టైపింగ్ అనేది ఉండాలి, ఇంగ్లీష్ లేదా హిందీలో ప్రిఫరెన్స్ ఇస్తామంటున్నారు. 11వ పోస్టు జూనియర్ ఆపరేటర్ ట్రైనీ పోస్ట్ అండి. ఫిట్టర్, కటింగ్ మెకానిక్స్ దీంట్లో ఉన్నాయి. ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ ఫిట్టర్ చేసిన వారు ప్లస్ 7 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు కటింగ్ ఫీల్డ్లో అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ పోస్ట్ ఎలక్ట్రికల్ ఉన్నాయండి. ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ ఎలక్ట్రికల్ చేసింది 2 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ టర్నర్ ఉన్నాయండి. దీనిలో జేఓటీ అంటామండి, జేఓటీ టర్నర్ ఉంది. ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. జేఓటీ ఆపరేటర్ కమ్ మెయింటెనెన్స్ పోస్టులకి ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ చేసి ఉండి ఫిట్టర్ అండి, అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ ఫీల్డ్లో ఐటీఐ చేసి ఉండాలి. టర్నర్కి అయితే ఐటీఐ టర్నర్, ఫిట్టర్కి అయితే ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్ అయితే ఐటీఐ ఎలక్ట్రికల్. ఆ విధంగా మీరు ఐటీఐలో ఆ ఫీల్డ్ సేమ్ ఫీల్డ్ చేసిన వారికి మాత్రం అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. ఇందులో 16వ పోస్టు డీజిల్ మెకానిక్ అండి, జేఓటీ డీజిల్ మెకానిక్. ఐటీఐలో డీజిల్ మెకానిక్ 10th class తర్వాత చేసిన వారందరూ ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. 17వ పోస్టు జేఓటీ ఆటో ఎలక్ట్రీషియన్ పోస్ట్ అండి. ఎస్ఎస్సి తర్వాత ఐటీఐలో ఆటో ఎలక్ట్రీషియన్ చేసిన వారు ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇలాగా ఎన్డీటీ ఆపరేటర్ అంటే లాస్ట్ పోస్ట్. ఇందులో ఎస్ఎస్సి తర్వాత ఐటీఐలో నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ చేసిన ఎన్డీటీ లెవెల్ 2 సర్టిఫికేషన్ కోర్సు ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ప్లస్ 2 years ఎక్స్పీరియన్స్, మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. 19వ పోస్టు క్రేన్ ఆపరేటర్ అండి. ఇందులో ఎస్ఎస్సి తర్వాత మినిమం 5 సంవత్సరాలు క్రేన్ ఆపరేషన్లో మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ మీరు మినిమంగా 30 ton ఓవర్లోడ్ క్రేన్ను ఆపరేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ అనేది చూపించగలగాలి. ఇందులో నెక్స్ట్ పోస్టు లాడిల్మెన్ పోస్ట్ అండి. వీరికి ఎస్ఎస్సి తర్వాత మినిమం 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తున్నారు. అట్లీస్ట్ 20 ton అండ్ అబోవ్ కెపాసిటీ ఉన్న లాడిల్ ఆపరేటర్ పైన మెయింటెనెన్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్టు హైడ్రాలిక్ ప్రెస్ ఫర్ బ్యాలిస్టిక్ ప్యానల్ మౌల్డింగ్ అండి. వీరికి ఎస్ఎస్సి తర్వాత 4 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాలిస్టిక్ ప్యానల్ పైన ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. లేదా ఎస్ఎస్సి తర్వాత ఐటీఐ ఎనీ టెక్నికల్ గ్రేడ్, ఐటీఐలో ఎనీ టెక్నికల్ గ్రేడ్ అండి చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ బ్యాలిస్టిక్ ప్యానల్ పైన ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ చార్జర్ ఆపరేటర్ అండి. దీనికి 10th class తర్వాత మినిమం 2 years రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ పోస్ట్ రిఫ్రాక్టరీ మ్యాథ్స్ ఉందండి. 10th class తర్వాత మినిమం 5 సంవత్సరాలలో రిఫ్రాక్టరీ వర్క్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. అది కూడా స్టీల్ ఇండస్ట్రీలో ఉండాల్సి వస్తుందండి. వీరందరూ అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా 23 పోస్టులు ఇచ్చారండి వీటిలో అందరికీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొత్తం ప్రతి ఒక్కదానికి చూసుకొని అప్లై చేసుకోండి. మీరు సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పైన 15 మార్కులు యాడ్ చేస్తాము, ఎక్స్పీరియన్స్ పైన 15 మార్కులు యాడ్ చేస్తాము, రిటర్న్ టెస్ట్కి 100 మార్కులకు గాను 70 marks తీసుకుంటాము, ట్రేడ్ టెస్ట్లో పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా అనే దాన్ని బట్టి తీసుకుంటాము అని ఇచ్చారండి. టోటల్గా 100 మార్కులు కన్సిడర్ చేస్తాము అంటున్నారు. ఇక్కడ రిటర్న్ టెస్ట్ నుంచి 70 మార్కులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరియు ఎక్స్పీరియన్స్ నుంచి 30 మార్కులు తీస్తాం. మొత్తం అక్కడ 100 మార్కులు అవుతాయి. ట్రేడ్ టెస్ట్ జస్ట్ మీరు పాస్ అవ్వాల్సి ఉంటుంది, గమనించగలరండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద 10 మార్కులు వచ్చేసి మినిమం క్వాలిఫికేషన్ తీసుకుంటాము. 2 marks వచ్చేసి ఎవ్రీ అడిషనల్ రిలవెంట్ క్వాలిఫికేషన్ ఎక్స్ట్రా ఏదైనా ఉన్నట్లయితే వాటికి 2 marks చొప్పున యాడ్ చేసుకుంటూ వెళ్తాం. మొత్తంగా 15 marks అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి యాడ్ చేస్తామని ఈ టర్మ్స్ అండ్ కండిషన్లో ఇచ్చారు. ఎక్స్పీరియన్స్లో కూడా 10 మార్కులు మినిమం ఎక్స్పీరియన్స్ తీసుకుంటాము, 2 marks ఎవ్రీ అడిషనల్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వారికి ఇస్తాము అని యాడ్ చేస్తున్నాము అని చెప్తున్నారండి. షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ వచ్చేసి ఇనిషియల్గా స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ అనేది ఏ విధంగా తీస్తామంటే ఇనిషియల్గా స్క్రీనింగ్ చేస్తాము అప్లికేషన్ ఫామ్స్ స్క్రీనింగ్ చేసి మీకు రిటర్న్ టెస్ట్కు కాల్ఫర్ చేస్తాము. ఎవరైతే క్యాండిడేట్ క్వాలిఫైడ్ అవుతారో రిటర్న్ టెస్ట్లో వారికి మాత్రమే ప్రాక్టికల్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫై నెక్స్ట్ ట్రేడ్ టెస్ట్. డేట్, టైము, వెన్యూ అనేది మీకు షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్స్కు మాత్రమే త్రూ ఈమెయిల్ ద్వారా లేదా మిదాని వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ చేస్తాము. వారు మాత్రమే ప్రాక్టికల్ టెస్ట్కు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ టెస్ట్కు అపియర్ అయ్యే సమయంలో మీరు ఖచ్చితంగా ఒరిజినల్ మరియు ఒక సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అవి ఏంటంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్, కేటగిరీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే అలా దాంతోపాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అన్నింటినీ తీసుకెళ్ళాలి అని చెప్తున్నారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీ డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. మీ ఈఎస్ఐ మరియు పిఎఫ్ యాజ్ పర్ అప్లికబిలిటీ ప్రకారంగా దానికి చెక్ చేసుకోవడం కోసం వారు తీసుకుంటారని డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలోనే మీ డాక్యుమెంట్స్ వారు చెక్ చేసుకుంటారు. మొత్తము జనరల్ కండిషన్స్ కింద ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మిగిలిన పారామీటర్స్ అన్నింటికి 4/9/2021 కట్ ఆఫ్ డేట్గా ఇచ్చాము. ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్నింటికి కూడా సేమ్ డేట్ ఇచ్చాము అని ఇచ్చారండి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 18/9/2021గా ఉంది.
మీరు అప్లై చేసుకోవాలనుకున్న వారు కేవలం మిదాని అఫీషియల్ వెబ్సైట్ అయినా మిదాని ఇండియా .inలోకి వెళ్ళి మాత్రమే అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు. అక్కడ నుంచి మీరు ఫర్దర్గా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. మీడియం ఆఫ్ సెలక్షన్ టెస్ట్ వచ్చేసి అన్ని ఇంగ్లీష్లోనే ఉంటుందండి, గమనించగలరు. అప్లై చేసుకోవాలనుకున్న వారు మిదాని వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కెరీర్ సెక్షన్ క్లిక్ చేసి ఈ రిక్రూట్మెంట్లోకి వెళ్ళి అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవాలని చెప్తున్నారండి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ కూడా 4/9/2021 నుంచి 18/9/2021 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అందులో కూడా మీరు ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ వ్యాలిడ్గా ఉన్న వాటిని ఇవ్వండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు మీరు వాటిని రెండింటిని వ్యాలిడ్గా ఉంచుకోవాలని చెప్తున్నారు. మీరు ఎగ్జామినేషన్ ఫీ కింద ₹100 నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందండి. అది కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. నెట్ బ్యాంకింగ్ ఉపయోగించుకొని లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ఉపయోగించుకొని పే చేయొచ్చు. ఒకవేళ మీరు SC, ST, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే మీకు ఫీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారండి, ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్స్ అప్లై చేసిన తర్వాత ఎటువంటి హార్డ్ కాపీ పంపించాల్సిన అవసరం లేదు, కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా మీరు ఆ డాక్యుమెంట్ని చూపించాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి MDN HRNE 421/21 ఓకే. డేట్ 4/9/2021. ఇది ఫ్రెండ్స్ అఫీషియల్గా మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్. మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ కెరీర్ సెక్షన్ క్లిక్ చేసి ఈ రిక్రూట్మెంట్లోకి వెళ్ళి అక్కడ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, గమనించగలరండి. చూశారు కదా ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమంగా అన్ని నోటిఫికేషన్లు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో నుంచి తీసుకొని చెప్తున్నాను. మీరు ఒక్కసారి నా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్గా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నింటినీ గమనించండి. మ్యాక్సిమంగా నేను ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి తీసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఫుల్ఫిల్డ్ డీటెయిల్స్ లేకపోతేనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వారు రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది మీరు గమనించగలరండి. చాలా వరకు నన్ను అడుగుతూ ఉంటారు మీరు చేస్తున్న రియలా కాదా అన్నట్టుగా. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చెక్ చేసినా సరే ఇంత క్లియర్గా, ఇంత నీట్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, జస్ట్ ఇన్ఫర్మేషన్ చేసి వదిలేస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎవరైతే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటారో వారికి మాత్రం నోటిఫికేషన్ రూపంలో ప్రతి ఒక్కటి రావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.